అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఈ దినం మరియు ఆదివారం కూడా మనం వాక్య ధ్యానం చేసుకోవడానికి ఒక క్లుప్త ప్రసంగం, ధ్యానం అనడం లేదు కానీ ధ్యానం అంటే 10-15 నిమిషాలు, సర్మన్ అంటే ఒక 30 నిమిషాలు ఉండే రీతిగా మీ ముందుకు దానిని తీసుకొని వస్తూ ఉన్నాను. ఇందు నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం మొదటి 3 వచనాలను నేను చదివి వినిపిస్తాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. బైబిల్ ఉంటే మీ ముందు పెట్టుకోవచ్చు కూడా. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను: నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. మీ దేవుడైన యెహోవా నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మాతో మాట్లాడను. ఈ మాటలను మీ మాటలుగా మార్చి మా ప్రభువా నేరుగా మా జీవితాలతో మీరు మాట్లాడండి. గ్రహించుటకు, పాటించుటకు మాకు సిద్ధమైన మనస్సు నిమ్మని క్రీస్తు వారి నామములో ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో వృద్ధాప్యం అనే ప్రస్తావనలు మనం చూసాం. కావున వృద్ధాప్యము అనేటువంటి టాపిక్ అంటే అంశమును ఆధారముగా తీసుకొని బైబిల్లోని ఇతర భాగములలో ఈ విషయమును గూర్చినటువంటి ప్రబోధం లేకపోతే బోధన మనం పొందుతాం. కొన్నిసార్లు మన డైలీ డివోషన్స్ కానీ ఇతర విషయాల్లో ఎక్స్పోజిషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఎక్స్పోజిషన్ అంటే చదవబడిన వాక్య భాగమును కూలంకషంగా పరిశీలిస్తూ, వివరిస్తూ, దానిలో ఉన్నటువంటి మన జీవితములకు అవసరమయ్యేటువంటి మంచి బోధను బయటికి తీసుకురావడం, దట్ ఈజ్ ఎక్స్పోజిషన్. కానీ ఇప్పుడు అంశంతో ఆధారంగా చేసుకొని వృద్ధాప్యం అనేటువంటి ఒక తలంపును బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని దృక్పథాల్లో బైబిల్లో వృద్ధాప్యమును గురించినటువంటి చాలా వివరణలు ఉన్నాయి. వాటన్నిటి జోలిపోవడం లేదు కానీ 1, 2, 3 1, 2, 3 విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. వృద్ధాప్యం సహజంగా బైబిల్లో మనం గమనించినట్లయితే ఇది చాలా విలువైనది. దావీదు కూడా తన వృద్ధాప్యాన్ని గురించి రాస్తాడు. మొదటి దిన వృత్తాంతాలను కానీ మనం చూసినట్లయితే 29వ అధ్యాయం మొదటి దిన వృత్తాంతాలు. దిన వృత్తాంతం అంటే డైరీ లాంటిది అనమాట. ఎవ్రీడే ఈవెంట్స్ ఒక క్రానలాజికల్గా, అంటే వరుస క్రమంలో, ఇన్ ఏ సీక్వెన్స్ హిస్టరీని వ్రాస్తే దట్ ఈస్ క్రానలాజికల్. ఇది కూడా క్రానికల్స్ అనే మాట వాడడం మనం చూస్తాం. 29వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు అంటాడు 26వ వచనము నుండి: యెషై కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజు అయి ఉండెను. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు అతడు ఏలిను. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణించాను. అంటే వృద్ధాప్యం బ్లెస్సెడ్నెస్గా ఇక్కడ దిన వృత్తాంతముల గ్రంథకర్త వ్రాస్తాడు.
ఒక 40 సంవత్సరాలు రాజరికం, చాలా చక్కగా అంటాడు. 40 సంవత్సరములు ఏలిన కాలము 40 సంవత్సరాలు. హెబ్రోన్లో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు. వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్యము ప్రభావంలో కలిగి మంచి ముదిమిలో ఆయన మరణించను అనేటువంటి విషయం కనబడుతూ ఉన్నది. కావున వృద్ధాప్యాన్ని గురించి ఈ నేటి దినం 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి, వృద్ధాప్యం యొక్క బలములు, పొటెన్షియల్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. రెండవదిగా మనం చూసినట్లయితే వాట్ ఓల్డ్ పీపుల్ కెన్ డూ, వృద్ధుల బాధ్యత ఏమిటి, వృద్ధులకు బాధ్యతలు ఉంటాయా చూద్దాం. మూడవది, వృద్ధుల పట్ల తరువాత తరం అంటే ప్రస్తుత తరం యొక్క బాధ్యత. కాబట్టి ఈ 3 విషయాలు చూద్దాం. ఒకటి, వృద్ధాప్యంలో ఉండే బలములు, పొటెన్షియల్స్. 2, వృద్ధులు ఏమి చేయగలరు. 3, వృద్ధాప్యంలో ఉండేటువంటి వృద్ధుల పట్ల నెక్స్ట్ తదుపరి తరముల యొక్క బాధ్యతలు ఏమిటి. ఈ 3 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ముఖ్యంగా వృద్ధుల బలములు ఏమిటి, వాట్ ఆర్ ద పొటెన్షియల్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వృద్ధుల బలము అనేటువంటిది మనం చూసినట్లయితే, వృద్ధుల బలము వారి యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్. వృద్ధుల బలం వారి ఎక్స్పీరియన్స్, అనుభవం అంటే పసితనం నుండి ఫ్రమ్ ద ఏజ్ 0, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి నిండు వృద్ధాప్యం వరకు అనేకమైన అంచెలలో వారు ఎదుగుతూ ఉంటారు. అనేక వయస్సులలో, లైఫ్ స్టేజెస్, జీవిత అంచెలలో వారు వివిధ రకములైన సవాళ్లను ఎదుర్కొని అధిగమించి ఆ వృద్ధాప్యం వరకు వారు చేరుకున్నారు. కాబట్టి వృద్ధులకు బాల్యము, పసితనము నుండి ఎదిగి గొప్పవారై వృద్ధులయ్యేంత వరకు వారు ఎదుర్కొనిన జీవితం నుండి కొన్ని అనుభవాలు మనకు కనపడతాయి. ఉదాహరణకు ప్రసంగి గ్రంథకర్తను చూస్తే ఆ గ్రంథంలో వ్రాసిన విషయాలు కూడా మనకి ఈ సత్యాన్ని బోధిస్తాయి. నేను జీవితాన్ని చూశాను, సమస్తాన్ని చూశాను, దానిలో ఎట్లా ఉందో అట్లా. కొన్నిసార్లు పెసిమిస్టిక్గా కూడా వాడతాడు, నిరాశావాదం ఇస్తాడు. మనకు నిరాశావాదంతో కూడిన అనుభవాలు పెద్దగా ఉపయోగం ఉండవు. కానీ అంత అది చూశాను, ఇది చూశాను, అంతా వ్యర్థం 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 అయితే జీవితం ఎందుకు ఇక. అవి కాకుండా ఆశాజనకమైన కామెంట్స్ కూడా ఉంటాయి. అంటే నేను ఇంత జీవితాన్ని చూశాను, దీనిలో నుండి కొన్ని విషయాలు నేను గ్రహించాను అని. అంటే ఫ్రమ్ ద ఏజ్, లైఫ్ స్టేజెస్ అన్నీ అనుభవించి వారు పొందినటువంటి జీవిత అనుభవాలను తదుపరి తరాలకు చెప్పడం. కావున జీవిత అనుభవాలు మనం చూస్తాం, ఇప్పుడే చూసాం కదా. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో అంటాడు, 2వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చక్కగా అంటాడు. 2వ వచనంలో, అప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లను, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను. బహు సంవత్సరాలు, ఐ హ్యావ్ పాస్డ్ త్రూ మెనీ ఇయర్స్. అనేక సంవత్సరాలు ఒడిదుడుకులను ఎదుర్కొని సవాళ్లను స్వీకరించి అధిగమించి రైపెన్ స్టేజ్, ఒక పండుబారినటువంటి స్థితిలోనికి రావడం మనం చూస్తాం. అంటే పరిపక్వత సాధించాను అనేటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉంటుంది. పౌలు కూడా అంటాడు, నేను ఇంకా కూడా యేసుక్రీస్తు వారిలో కొదువైనటువంటి వాటిని, ఆయన శిలువ శ్రమల్లో నేను ఇంకా వాటి కొరకు చూస్తున్నాను అని ఒకసారి మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయము
24 వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ పౌలు కూడా తన జీవిత అనుభవాల్లో నుంచి ఒక మాట అంటాడు. కొలసి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించుతూ సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచూ ఉన్నాను. అంటే ఐఎమ్ కంప్లీటింగ్, నా శరీరమందు నేను సంపూర్ణం చేయుచు జీవితంలో నేను ముందుకు సాగుతూ ఉన్నాను, సంపూర్ణము చేయుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ కనబడుచు ఉంది. కావున జీవితంలో అనుభవం ఒక పొటెన్షియల్, జీవిత అనుభవం ఒక పొటెన్షియల్. అంతేకాకుండా రెండవది అంటే జీవిత పొటెన్షియల్స్ అనేటువంటి జీవిత వృద్ధుల బలాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయాలను మనం గమనిస్తే మరొక విషయం ఏమిటంటే డిజర్న్మెంట్. వృద్ధాప్యంలో విషయ జ్ఞానం, ఒక విషయాన్ని త్వరగా గ్రహించేటువంటి శక్తి, విషయ పరిజ్ఞానం వారికి ఉంటూ ఉన్నది. మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు వారిని పేదలుగా ఉన్నటువంటి మరియమ్మ మరియు తండ్రిగా బాధ్యత తీసుకున్నటువంటి యోసేపు, వీరిద్దరూ ఆలయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక సమయోను, ఒక మనిషి సమయోన్, ఈ సమయోను 29 నుండి 33 వచనాలకు ఒకే స్ట్రెచ్లో ఉంటూ ఉన్నది. అయితే ఇక్కడ అంటాడు ఆయన ఒక గీతముగా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అంటే పసితనములో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని తల్లిదండ్రులైన వారు ఇన్ పోవర్టీ, వారి యొక్క బహిరంగ రూపం, వారు తెచ్చిన కానుకలు ఇవన్నీ చూస్తే ఒక సాధారణ ప్రజలుగా తీసుకొచ్చినప్పుడు విషయ పరిజ్ఞానం, సమయం అంటాడు కన్నులారా ఆ రక్షణను నేను చూశాను. అంటే వృద్ధాప్యంలో ఉండేటువంటి మరొక విషయం ఏమిటంటే విషయ పరిజ్ఞానం. వారు అనేక అచీవ్మెంట్స్ వారు చేసి ఆ విషయ పరిజ్ఞానం, కొంతమంది వృద్ధులు అంటారు ఇవి నేను సాధించాను అది ఇది అని అంటారు. కానీ యెహోషువ ఒక మంచి విషయాన్ని గ్రహించాడు. ఏమిటి అంటే మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. యెహోషువ యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే ఈ యుద్ధాలన్నీ నా నాయకత్వంలో నడిచినాయి. విక్టరీస్, వి హ్యాడ్ విక్టరీస్, జయాపు జయాలు, ఈ పోరాటములలో జయాలు మనం సాధించాం. కానీ నాట్ బికాజ్ ఆఫ్ జాషువా. జాషువా తాను పోరాడి తనకున్న స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఇవి కాదు, దేవుని సహాయంతో సాధించాను అని అంటాడు. అంత మాట చెప్పడానికి లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అవసరమై ఉన్నది. ఎందుకంటే మిడిమిడి వయసులో మిడిమిడి పరిజ్ఞానంలో చాలామంది నేను నేను అనేటువంటి మాట, నా వలన అయినది, నేను చేశాను, ఇది నా అచీవ్మెంట్. నో, దేవుడు ఈయన నాయకత్వంలో అనుగ్రహించినటువంటి. కాబట్టి వృద్ధాప్యంలో బలాలు ఏమిటి అంటే ప్రాముఖ్యముగా అనుభవం, జీవిత అనుభవం, అనేక సవాళ్లను ఎదుర్కొని సాధించినటువంటి అనుభవం. సవాళ్ళను ఎదుర్కొని అధిగమించి అపజయం ఒక అనుభవం, జయము మరొక అనుభవం. అపజయమునకు కారణాలు అర్థం అవుతాయి, జయమునకు కూడా కారణాలు అర్థం అవుతాయి. ఇక్కడ యెహోషువ చెప్తుంది జయములకు దేవుడే కారణం, నేను కాదంటాడు. దానితో పాటు విషయ పరిజ్ఞానం, సమయం గురించి చెప్పుకున్నాం.
దేవాలయంలోనికి యేసు ప్రభు వారిని తీసుకొస్తే ఊరికిన కనిపెట్టేశాడు. సకల జనుల ఎదుట ఉంచబడిన ఆ రక్షణ నేను ఇప్పుడు కనులార చూశాను అని అంటాడు. విషయ పరిజ్ఞానం దైవపరమైన సంగతులే కాదు, కానీ లోకంలోని విషయాలను కూడా త్వరగా ఇన్ ఏ మూమెంట్ దాన్ని గ్రహించేసే శక్తి ఉంటుంది. సో దీస్ ఆర్ ఫ్యూ పొటెన్షియల్స్ అవర్ ఓల్డ్ పీపుల్ హ్యావ్ ఇన్ దేర్ పర్సనాలిటీ. వారి యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని బలాలలో కొన్ని ఒకటి అపారమైన అనుభవం, రెండవది విషయ పరిజ్ఞానం కూడా వారికి ఉంటూ ఉన్నది. అయితే ఓల్డ్ పీపుల్ డూ దే హ్యావ్ ఎనీ యాక్టివిటీ? వారికి ఏమైనా పనులు ఉన్నాయా? మనకి గ్రామాల్లో అంటాం కదా, ఓడగొట్టిన నాగలి అయిపోయింది, ఆ నాగలి పని అయిపోయింది, ఇప్పుడు దేనికి పనికిరాడు, ఒక బోటు కర్ర వేసుకొని పోయి చెట్టు కిందనో ఆడో ఏడో కూర్చొని ముచ్చళ్ళు చేసుకుంటూ కొనసాగుతూ ఉంటారు. వీళ్ళు దే ఆర్ నాట్ వర్దీ టు టేకప్ ఎనీ అసైన్మెంట్. వారికి ఏ బాధ్యత స్వీకరించే శక్తి లేదు, కాలం అయిపోయింది అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు మరి వారు కూడా చేయదగినవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో చేయగలిగినటువంటి వాటిల్లో ఒకటి ఇందాకే చెప్పుకున్నాం, యెహోషువ గ్రంథం 23:2లో he admitted that he has grown into old age. ఓల్డ్ ఏజ్ అని అంటే ఒకటి ట్రాన్సిషన్. ముసలాళ్ళు వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, తప్పకుండా దీనిని తదుపరి ఎవరు చేపట్టవలెనో దానికి సిద్ధపడాలి. చాలా విషయాల్లో మరి ప్రభుత్వమే పెట్టేస్తుంది రిటైర్మెంట్ ఏజ్ అని. కొన్ని సంఘాల్లో దే డోంట్ రియలైజ్, కొన్ని సంఘాలు 65 ఏళ్ళు అంటారు, ఎస్పెషల్లీ బ్యాప్టిస్ట్ సంఘాలు అయితే 70 ఏళ్ళు ఉంటాయి, 70 ఏళ్ళకి రిటైర్మెంట్. కానీ ఈ కాపర్లు యాజ్ ఫుల్ టైమ్ మినిస్టర్స్ దే షుడ్ రియలైజ్ దట్ దిస్ ఈజ్ ద టైమ్ టు లీవ్ ద జాబ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఇట్ టు సంబడి ఎల్స్. వారు దానిని మరి మరొక నాయకుడిని తామే సిద్ధం చేసి అందించవలసి ఉంటూ అంటున్నాడు. ఇంకైపోతుంది నా వ్యవహారం, దేవుడు నన్ను ఇవాళ రేపు పిలుస్తాడు, కాబట్టి మరొకరికి దీనిని అందించాలని చాలా అవసరమైనటువంటి సలహా. వాట్ దే కెన్ డూ, వారు చేయదగినది, ఒక తగినటువంటి వాడిని ఇశ్రాయేలీల సమాజాన్ని నడిపించడానికి ఒక తగినటువంటి వ్యక్తిని తానే సిద్ధపరిచి అందించడం ఇంకా కీలకమైన. అది దేవుడు చూసుకుంటాడు, దేవునికి తెలుసు హూ ఈజ్ ఫిట్ ఫర్ దట్ జాబ్. బట్ అట్ ద సేమ్ టైం ఈయన కూడా టు హ్యాండింగ్ ఓవర్ ద ఛార్జ్, రిసీవింగ్ ద ఛార్జ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ద ఛార్జ్. రిటైర్మెంట్లో ఉంటాయి ఈ పనులు. ఈ పనుల విషయంలో మరి ప్రభుత్వమే కొన్ని పద్ధతులను పెడతారు. హౌ టు హ్యాండ్ ఓవర్ ద ఛార్జ్, హౌ టు రిసీవ్ ద ఛార్జ్. కొన్నిసార్లు జస్ట్ తాళాలు ఇస్తారు, అత్తగారు కోడలకి తాళాలు ఇస్తారు, ఇదిగో తాళాలు తీసుకో, ఇక నీ రాజ్యం స్టార్ట్ అయింది అని. ఆఫీసులో కూడా అట్లా జరుగుతుంటాయి. అసలు తాళాలతో అయ్యేదేం లేదు. అకౌంట్స్ ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ఆర్గనైజ్ చేసిన విధానం ఏంటి, అవన్నీ కూడా శుభ్రంగా మదించి, అంటే అకౌంట్ చేసి తర్వాత వారికి దానిని ఆడిటెడ్ అకౌంట్ను వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అంటే తాళాలు ఎక్స్చేంజ్ ఆఫ్ కీస్ అనేటువంటిది కాదు. ఏముంటాయి, తీస్తే ఉత్త భోషాణం ఉంటుంది అందులో, తాళం తీస్తే. తాళాలతో కాదు, కానీ ఎవ్రీథింగ్ వాట్ హీ హాజ్ డన్ అండ్ వాట్ ఆర్ కెప్ట్ అసైడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఈ విషయాలు వృద్ధులు చెప్పాలి. నేను ఇంతవరకు చేశాను, అయా మీ తరం ఇదిగో మిగతా విషయాలు చేయండి అనేటువంటి. కొంతమంది ఏం చేస్తారంటే
పాత వాళ్ళు చేసిన పడగొట్టడం ఉంటుంది కొంతమంది, అంటే విజన్లెస్. సో సొసైటీ ఈజ్ కంటిన్యూయింగ్, ప్రభుత్వం కొనసాగుతుంది, పరిపాలన కొనసాగుతుంది. అంతేగాని ముందోడు చేసి నేను పడేస్తాను అని అంటే ఇట్ ఈజ్ ఓన్లీ కంటిన్యూయేషన్. గాడ్ హ్యాస్ గివెన్ సర్టన్ పీరియడ్ టు అడ్మినిస్టర్. వాటిని నిర్వహించడానికి దేవుడు కొంత సమయం ఇచ్చాడు. యు ఆర్ నాట్ ఫైనల్ అండ్ యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్ట్రాయ్ ద ప్రీవియస్ అచీవ్మెంట్స్. ఉన్న వాటిని అచీవ్మెంట్స్ని కొనసాగటమే కానీ వాటిని నశింపజేయడం మన బాధ్యత కాదు అని కూడా మనం తెలుసుకోవలసి ఉన్నది. ఈ స్థలంలో మనం చూసినప్పుడు యెహోషువ అంటాడు, అయిపోయింది నా పని, ఇట్స్ ఓకే, వదిలేస్తాను, నేను బహుకాలం గడిచిన ఉత్తరును. దీస్ థింగ్స్. యోర్దాను అవతల వరకు వచ్చాడు మోషే, నాకు అప్పగించాడు దేవుడు అప్పగించిన దాన్ని యోర్దాను యువతల ఉన్నటువంటి అనేకమైన అన్యులను నేను యుద్ధములు చేసి, ఒక విధంగా బ్లడ్ షెడ్, రక్తాన్ని ఒలికించాడు యెహోషువ అంటారు. కానీ అదొక బాధ్యత. యుద్ధములు చేసి అక్కడ ఉన్నటువంటి వారిని పారద్రోలి, కనాను దేశంలో ఉన్నటువంటి అన్యజనులను పారద్రోలి, ఆ భాగాల్ని విభజించి ఇశ్రాయేలీలకు మరి వాటిని ఇవ్వడం. వాట్ ఈస్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ? తర్వాత తరం ఉంటుంది. న్యాయాధిపతులు వచ్చారు ఇదే బాధ్యతలు చేపట్టడానికి. తర్వాత మోనార్క్ వచ్చాడు, సౌలును మొదటి మోనార్క్గా నియామకం, ఆయన పరిపాలన ఫెయిల్యూరు, దావీదును పట్టుకురావడం, ఇవన్నీ కూడా ఇట్ ఈజ్ కంటిన్యూయేషన్. పరిపాలన కంటిన్యూయేషన్. కాబట్టి వృద్ధులకు ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంటంటే దే నీడ్ టు ఎడ్యుకేట్ నెక్స్ట్ జనరేషన్, టెల్లింగ్ దట్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ అండ్ వాట్ టు బీ అచీవ్డ్. అది కీలకం. మాకు కూడా కళాశాలలో ఒక సంవత్సరం ముందు డెసిగ్నేట్ చేస్తారు. నాకు కూడా డెసిగ్నేట్ చేశారు. కొంతమంది అనుకుంటారు డెసిగ్నేట్ చేయగానే పని చేసేవాడిని జడగొట్టడం అనుకుంటారు. నా తర్వాత వ్యక్తికి కూడా అట్టాగే డెసిగ్నేట్ చేస్తే ప్రతి అడుగుకి అడ్డం పడ్డాడు లాస్ట్ ఇయర్. యూ షుడ్ లెర్న్. నేర్చుకోవడానికి డెసిగ్నేట్ చేస్తారు కానీ అంటే ఏమి సాధిస్తున్నాడు, నాకేం మిగిలి అని అర్థం చేసుకోవడానికి చేస్తారు కానీ ప్రతి అడుగుకి అడ్డుపడ్డం వాళ్ళకి షార్ట్ లివింగ్. అలాంటి వాళ్ళు పెద్దగా ఉండరు, సగంలోనే విరమించుకోవాల్సి వస్తుంది, ఆ పీరియడ్ పూర్తి చేయలేరు. ఇక్కడ చేయవలసినది ఏమిటంటే దే ట్రైన్ ద నెక్స్ట్ లీడర్షిప్. నెక్స్ట్ లీడర్షిప్కు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. హౌ యూ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హౌ టు కంటిన్యూ ద ప్రోగ్రెస్. అభివృద్ధిని ఏ రీతిగా కంటిన్యూ చేయాలి. ఇక్కడ అంటాడు నేను బహుకాలం గడిచింది, యుద్ధాలు చేశాను, అంతా అయింది, మరి మిమ్మల్ని సెటిల్ చేశాను కనాన్ దేశంలో, ఇదిగో నీకు ఈ భాగం అంటూ. కానీ వీటన్నిటిలో ఇంతవరకు సహాయపడిన దేవుడే. మీరు దేవుని పోగొట్టుకుంటే ఈ అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ చేయలేరు, పరిపాలన కంటిన్యూ చేయలేరు. వీటన్నిటిలో దేవుడు ఉన్నాడు. కాబట్టి హ్యాండింగ్ ఓవర్ అండ్ టేకింగ్ ఓవర్ ఈజ్ వన్ అసైన్మెంట్. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేటింగ్ ద నెక్స్ట్ జనరేషన్. ఇది మనము చూడవలసినటువంటి విషయం. తర్వాత తరమునకు మనము చెప్పాలి. యోవేలు గ్రంథం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయం, ఆమోస్కు ముందు ఉండొచ్చు. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము మనం చూద్దాం. ఈ గ్రంథంలో చూసినట్లయితే ప్రత్యేకంగా మొదటి అధ్యాయంలోనే 3వ వచనం చదువుతాను. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయరు. అంటే మీరు మీ బిడ్డలకు ఈ విషయాలన్నీ చెప్పాలి. ఊరికే బ్రతికి చనిపోవడం కాదు కదా. కొంతమంది ఆస్తులు పంపకం కూడా చేయకుండా చనిపోతారు, బిడ్డలు దనుకుంటూ ఉంటారు. దాని పూర్వపరాలు తెలియకుండా, వితౌట్ టెల్లింగ్ నెక్స్ట్ జనరేషన్స్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. నువ్వు చేసినవి, నీ విషయాలన్నీ కూడా నీ తర్వాత తరానికి క్షుణ్ణంగా చెప్పాల.
అంటాడు, ఇదిగో మీ బిడ్డలకు చెప్పు, వారు వాళ్ళ బిడ్డలకి తెలియజేస్తారు. అంటే రాబో తరం వారికి తెలియచేయదు. ఇది వృద్ధుల యొక్క బాధ్యత. వాట్ ఆర్ ద పొటెన్షియల్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్, వాట్ ఆర్ దే రెస్పాన్సిబిలిటీస్, బాధ్యత ఏమిటి అంటే రెడీ టు లీవ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. తదుపరి తరానికి ఆ పరిపాలన లేక నిర్వహణ బాధ్యతను అందించడం ఒకటైతే, వారిని సిద్ధపరచడం, ఎడ్యుకేటింగ్ దెమ్, వారిని ఎడ్యుకేట్ చేయవలసి ఉన్నది. ఏలీ దగ్గర సమూయేలు ఎడ్యుకేట్ అయ్యాడు. అంటే ఏలీ ఫెయిల్యూర్ లీడర్షిప్ అయినా కూడా తన వృద్ధాప్యంలో సమూయేలు ఎడ్యుకేట్ అయ్యాడు బాలుడుగానే. ఎడ్యుకేట్ అయ్యి తర్వాత ఒక బలమైన పరిచర్యలో మనం గమనించినట్లయితే, మరి సౌలును సమూయేలు యాజ్ ఫస్ట్ మోనార్ హీ ఆర్డైన్డ్. యెహోవా దేవుడు చెప్పినప్పుడు సౌలును రికగ్నైజ్ చేసి ఆయన తీసుకొచ్చి ఆయన అభిషేకించాడు. మళ్ళీ దావీదును కూడా అభిషేకించమంటాడు దేవుడు. సో నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ను కూడా సమూయేలే సిద్ధం చేశాడు. వేర్ హీ లెర్న్డ్, ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గర నేర్చుకున్నాడు, ఒక బాలుడుగా వెళ్ళి నేర్చుకున్నాడు. కాబట్టి ప్రిపేరింగ్ నెక్స్ట్ జనరేషన్, టీచింగ్ దెమ్, ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ చేయటమే కాదు కానీ ప్రిపేరింగ్ దెమ్, హ్యాండింగ్ ఓవర్ దెమ్. ఇవి ఇక్కడ ఉన్నటువంటి, నీవు చెప్పు తర్వాత తరాలకి నీవు బోధించమంటాడు. మనం ద్వితీయోపదేశ కాండం కూడా చూస్తే తర్వాత తరాలకి ఆ ద్వితీయ ఉపదేశంలో చెప్తాడు. 32వ అధ్యాయం మనం గమనించినట్లయితే 32వ అధ్యాయం 7వ వచనం, ఓ తదుపరి తరం పిల్లలారా అంటాడు 7వ వచనంలో, పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము, తరతరముల సంవత్సరములను తలంచుకున్నాము. యు ఆర్ నాట్ ఓన్లీ ద బిగినింగ్, యు హ్యావ్ ప్రీడెసెసర్స్. నీ ముందున్న వారు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి కంటిన్యూ అవుతుంది. నువ్వే, కొంతమంది అంటారు ఈ ఊరు పుట్టింది నాగుండా అంటారు. నో, దేర్ ఆర్ సమ్ పీపుల్. భూములు దవ్వుతుంటే చాలా చోట్ల, తోటల్లో, పొలాల్లో భూములు దవ్వుతుంటే లోపల కొండ పెంకులు వస్తుంటాయి, రోడ్లు వస్తుంటాయి, రోకళ్ళు వస్తుంటాయి, భూములు అనేకం వస్తుంటాయి. వాట్ డస్ ఇట్ సే? మనకు ముందు కూడా కొంతమంది జనం ఉన్నారు. నువ్వే కాదు, మీ తండ్రి కాదు, మీ తాత కాదు, అంతకు ముందు కూడా ప్రజలు ఉన్నారు. కాబట్టి ముందటి తరాలు పూర్వ దినాల్లో కూడా ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. అంటే 2 బాధ్యతలు ఇచ్చేశాడు. పిల్లలారా, మీకున్న మిడిమిడి జ్ఞానంతో మీరు సమాజాన్ని అర్థం చేసుకోవద్దు. పూర్వం నుండి కొనసాగుతోంది. సిన్స్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్, సృష్టి దగ్గర నుండి కొనసాగుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు మరి నువ్వే మనగాడివి, నువ్వే ఊరిని కట్టావని అనుకోవద్దు. నీ ముందు కూడా ఉన్నాయి, వాళ్ళ ముందు ఉన్నాయి, వాళ్ళ ముందు ఉన్నాయి, వాళ్ళ ముందు ఉన్నాయి, బిఫోర్ యువర్ జనరేషన్. కాబట్టి పిల్లలైన వారా, నీ తండ్రిని అడుగు, వారు నీకు చెబుతారు. నువ్వు పూర్వీకులను అడుగు, ముందు విషయాలన్నీ వారు నీకు చెప్తారు. కాబట్టి ఓల్డ్ పీపుల్ వారి మధ్యలో ఉన్నారు, వాళ్ళు చెప్పాల. కొంతమంది మైండ్ పోద్ది అని అంటారు. మైండ్ పోకముందే ఉండాలి. మతి మార్పు. ఈ పాస్టర్లో కూడా 80 దాటిన వాళ్ళు మతిమరుపు పాస్టర్లు ఉంటారు. అంటే చెప్పిందే చెబుతుంటారు, అంతకుముందు చెప్పింది మర్చిపోతుంటారు. సుబ్బారావు గురించి చెబుతానంటాడు, జంప్ అయ్యి వెంకట్రావు కాడికి పోతాడు, మళ్ళీ సుబ్బారావు గురించే చెబుతా ఉంటాడు. అంటే ఈ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది. కాబట్టి మరీ మైండ్ ఏజ్ ఫ్యాక్టర్ను బట్టి అది పోకముందే నెక్స్ట్ జనరేషన్ సిద్ధం చేయి, వారికి నీవు అందించు, పూర్వపు సంగతులను వారికి తెలియజేయి. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఓల్డ్ పీపుల్ కెన్ డూ ఈజ్ దే కెన్ ట్రాన్స్ఫర్ ద ట్రెడిషన్
టు ద నెక్స్ట్ జనరేషన్ అనేటువంటి చివరికి వచ్చేస్తూ ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే మరి వారు పట్ల మనం ఏమి చేయాలి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఒకటి, వారిని గౌరవించాలి. ఫస్ట్ దే డిజర్వ్ ఆనర్. కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, వాడి నోరు బాగుండదు, మైండ్ బాగుండదు, జనాలు తిట్టుకుంటాను తిరుగుతుంటారు, ప్రతిరోడు వాడిని తిడుతుంటారు, పనికిరాని ముసలాళ్ళు ఉంటారు. కానీ మరి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడుపుతూ వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వారి విషయంలో మనం కొన్ని చూడవచ్చు. ఎందుకంటే లేవీకాండము 19వ అధ్యాయము ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, ఒక విధంగా ఆజ్ఞలను మనం చూసినట్లయితే లేవీకాండము 19వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతాను. ఈ భాగంలో చూసినట్లయితే, తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవాలను. సో తల నెరిసిన వాడంటే ఇప్పుడు అంతా రంగు వేసుకుంటున్నారు. రంగు వేసి ఎవడు ముసలోడో ఎవడు కుర్రోడో కనపడటం వల్ల ఈ రంగు వలన కూడా ఈ నెక్స్ట్ జనరేషన్కి మీరు మంచి పండు వృద్ధులు, మీ దగ్గర చాలా అనుభవం అన్నది, జ్ఞానం అన్నది, విషయ పరిజ్ఞానం అన్నది అని అంచనా వేయలేక గౌరవాన్ని వృద్ధులు పోగొట్టుకుంటున్నారు. వేర్ దే కెన్ షో దేర్ మెచ్యూరిటీ. ఈ మూవీస్లో కూడా నటులు ఈ మెడ కింద చర్మం అంతా కిందకు జారి వృద్ధులని అర్థం అవుద్దని ఇక్కడ ఏదో కచ్చిపు కట్టేస్తారు ఇంతవరకు. అంటే వృద్ధాప్యాన్ని, అంటే అది వారు యాక్షన్ చేసే పాత్రను బట్టి వృద్ధాప్యాన్ని మూసేస్తారు. జుట్టుకు రంగు వేసి ఇతర శరీర భాగాల్లో ముడతలు కనపడకుండా, ఈవెన్ గోయింగ్ ఫర్ సర్జరీస్, ఇప్పుడు వస్తున్నది కదా చర్మ సౌందర్యానికి డెర్మటాలజీ, దానికి సంబంధించినటువంటి సర్జరీస్ ఏవేవో చేసుకుని. బట్ ఓల్డ్ ఏజ్ ఇట్ డ్రాస్ రెస్పెక్ట్ అంటాడు. తల నెరసిన వాని ఎదుట లేచి, తల నెరిసిన వాళ్ళు వస్తే నువ్వు కొంచెం లేచి నిలవబడు. ఈ మధ్య కాలంలో పురుషులేమి స్త్రీలు కూడా పెద్దవాళ్ళని గౌరవించడం మానుకుంటున్నారు. ఒక రకమైనటువంటి ప్రైడ్, గర్వం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మానవ విలువలు తెలియనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తల నెరిసిన వాని ఎదుట లేచి నిలవబడి వారికి ఘనపరచము, కనీసం నమస్కారం చేయి, వందనాలు చేయి, గౌరవించు, అప్పుడు నీ దేవునికి భయపడు. సో ఇది దైవ సంబంధమైనటువంటి విషయముగా మనం చూడవచ్చు. తర్వాత పౌలు కూడా తిమోతికి వ్రాస్తూ కుటుంబంలో ఉన్నటువంటి వారి అందరి సంరక్షణ గురించి మాట్లాడతాడు. మొదటి పత్రిక, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. సంరక్షణ అంటే ఇంటి వారిలో, ఇంట్లో నీ బిడ్డలు ఉంటారు, బట్ యువర్ పేరెంట్స్ ఆర్ దేర్, వాళ్ళను కూడా సంరక్షించాలి, వారికి గౌరవం ఇవ్వాలి, సంరక్షించాలి. యూ నీడ్ టు ప్రొవైడ్ దెమ్. ఎందుకంటే నీ జీవితాన్ని నిర్మించింది వాళ్ళు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనం వారికి ఇవ్వవలసి ఉన్నది. కావున వారే కాదు కానీ సంఘం కూడా వృద్ధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి ఏదైనా సరే యు నీడ్ టు ప్రొవైడ్. సంఘం కూడా సంరక్షించాలి, వారిని గౌరవించాలి. ఈ విషయాలు వృద్ధాప్యం నిమిత్తమై ఉన్నాయి. యేసు ప్రభువారు శిలువ మీద
తన తల్లి అడ్వాన్స్డ్ ఏజ్ అయి ఉండవచ్చు తప్పకుండా. ఈయనకి 33.5 సంవత్సరాల వయసులో సిలువ వేయబడితే ఆమెకు తప్పకుండా ఒక 50 దాటిపోయి ఉండవచ్చు. ఆ బాధ్యత ఇస్తాడు. తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర ఉంటే పిలిచి, ఇదిగో నీ తల్లి నాయన, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే సిలువ మీద కూడా తన బాధ్యతను యేసు ప్రభువారు వృద్ధులైన పేరెంట్స్ పట్ల చూపించినట్లు, ముఖ్యంగా తండ్రి కనపడ్డగాని తల్లికి చూపించినట్లు మనకు బైబిలే చెప్తుంది. ఈవెన్ ఆన్ ద క్రాస్, ఇన్ హీ సఫరింగ్స్, ఆయన బాధల్లో కూడా మన జీవితాలను కూడా మనం దేవుడు విలువైనగా మార్చి మొదటగా మనల్ని విశ్వాసులుగా మార్చాడు. ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన వేయబడిన సిలువను బట్టి మనకు పాపముల నుండి విడుదలనిచ్చి ఒక మంచి విశ్వాసిగా మనలను మరల్చాడు తన కృపచేత. విశ్వాసులమైనటువంటి మనము మన కుటుంబ బాధ్యతల్లో వృద్ధుల విషయం మనం ఆలోచించడానికి, వృద్ధులు కూడా ఆలోచించడానికి, తర్వాతి తరం ఆలోచించడానికి దేవుడు ఈ మంచి హితోపదేశమును మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఈ మాటలో ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. మీరు ఇచ్చిన మాటలు మేము గ్రహించుటకును, మా కుటుంబ జీవితంలో మా తదుపరి వారు, మా ముందున్నవారు, వారి విషయాల్లో మా సంబంధాలు ఇవి మేము నేర్చుకుంటకు, మానవ విలువలను కలిగి ఉండుటకు నాకు సహాయం దయచేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చి మాకు మానవ విలువలను బోధించి, ప్రభువా తాను ఈ శరీర జీవితాన్ని విరమించి మీ సన్నిధానంకి వచ్చి ఉన్నాడు. మా ముందు ఉంచబడిన ఆ విలువలన్నీ మేము గ్రహించిన వారమై ముందుకు సాగుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం దయచేయమని క్రీస్తు వారి నామంలో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్.